నమస్కారం చిట్టినేస్తాలు. రండి రండి. దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని కథలు చెప్పే తాతయ్యలాగా ఈరోజు మనమొక అద్భుతమైన అటవీ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు సుమా. నిజమైన స్నేహం ఇంకా మన బుద్ధిబలం ఎలాంటి అద్భుతాలు చేయగలదో చెప్పే ఒక ప్రాచీన రహస్యం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదామా? అసలు ఆ అడవిలో దాగి ఉన్న ఆ ప్రాచీన రహస్యమేంటో తెలుసా? మన దగ్గర ఎంత బలముందన్నది ముఖ్యం కాదు. తెలివితేటలు, ఐకమత్యం ఈ రెండూ ఉంటే ఎంతటి పెద్ద శత్రునైనా చిటికలో జయించవచ్చు. పెద్దవాళ్లు చెబుతుంటారు కదా, కలిసి ఉంటే కలజు సుఖమని. అవును, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేవలం తమ బుద్ధిబలంతో తమ ప్రాణస్నేహితుణ్ణి కాపాడుకున్న ఒక అద్భుతమైన స్నేహబృందం కథ ఇది. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? ఈ కథలో ఒకరు కాదు, ముగ్గురు చిన్నారి హీరోలున్నారు. వాళ్ళెవరో కాదు, ఒక కాకి, ఒక జింక, ఒక బుల్లి ఎలుక. వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకమైన నైపుణ్యమన్మాట. కాకి ఏమో ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరి కింద ఏం జరుగుతుందో ఇట్టే పసిగట్టేస్తుంది. ఇక జింక గాలిలాగా అత్యంత వేగంగా పరిగెత్తగలదు. మరి మన బుల్లి ఎలుక గురించి చెప్పాలా? ఎవ్వరికీ కనపడకుండా సైలెంట్గా నక్కి ఉండటమే కాదు, దానికి రంపంలాంటి పదునైన పళ్ళు కూడా ఉంటాయి. ఈ వేర్వేరు నైపుణ్యాలే వాళ్లను ఒక సూపర్ టీంలాగా మార్కేశాయి. అంతా ఆనందంగా సాగిపోతున్న సమయంలోనే వాళ్లకి అకస్మాత్తుగా ఒక పెద్ద ఆపద వచ్చిపడింది. జింక అయితే తన వేగంతో ఒక వేటగాడి నుంచి సులభంగా తప్పించుకుంది. కాని పాపం మెల్లగా నడిచే వాళ్ల మరో ప్రాణస్నేహితుడు, అదేనండి తాబేలు, ఆ వేటగాడి చేతికి చిక్కిపోయింది. ఆ క్రూరమైన వేటగాడు తాబేలును ఒక బలమైన గంపలో బంధించి ఏకంగా భుజానేసుకున్నాడు. అది చూసి మన ముగ్గురు స్నేహితులు ఎంతగా భయపడిపోయారో తెలుసా? తమ మిత్రుణ్ణి అలా తీసుకెళ్తుంటే వాళ్లకస్సలు వేడుపాగలేదు. మరిప్పుడు ఆ బరువైన తాబేలును ఆ క్రూరమైన వేటగాడి నుంచి ఆ చిన్నారి స్నేహితులు ఎలా కాపాడుకుంటారు? వాళ్ల దగ్గర ఏ ఆయుధాలూ లేవు కదా. సరే, వాళ్ళు ఏం చేసింటారో మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఏమైనా ఉపాయం తట్టిందా? గెస్ చేశారా? వాళ్లకైతే ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా తట్టింది. అదేంటో చూద్దాం. అప్పుడే మన కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ముగ్గురూ కలిసి ఒక అద్భుతమైన నాటకమాడారు. వేటగాడు వెళ్లేదారిలో ఒక అందమైన చెరువుంది. ఖచ్చితంగా వాడు ఆ దారిలోనే వెళ్ళాలి. అందుకే జింక ముందుగా అక్కడికి వెళ్లి చనిపోయినట్లు కళ్ళు మూసుకుని కదలకుండా పడుకుంది. వెంటనే కాకి వెళ్లి ఆ జింక తలమీద వాలి కళ్లను పొడుస్తున్నట్లు యాక్టింగ్ మొదలుపెట్టింది. ఇక మన ఎలుకేమో పచ్చని పొదల్లో సైలెంట్గా నట్టి కూర్చుంది. అసలా వేటగాడిని బోల్తా కొట్టించడానికి ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ వేశారో కదా. ఆ ప్లాన్ ప్రకారం వేటగాడు ఆ చెరువు దగ్గరకు రాగానే వాడి కళ్ళు నేరుగా జింక మీద పడ్డాయి. ఇంకేముంది, వాడికి ఎక్కడలేని సంతోషం, ఆశ పుట్టుకొచ్చాయి. అరెరే, చచ్చిన జింక దొరికింది, తాబేలు కంటే ఇది చాలా పెద్ద వేట అని వాడి మనసులో అనుకున్నాడు. అంతే, ఆ అత్యాశతో తన భుజం మీద ఉన్న తాబేలు గంపను అక్కడే ఆ చెరువుగట్టున కిందపడేసి జింకను పట్టుకోవడానికి పరుగు తీశాడు. చూశారా, అత్యాశ మనిషిని ఎంత మూర్ఖుడిగా చేస్తుందో? ఇక ఆ తర్వాత అంతా అక్షరాల మెరుపు వేగంతో జరిగిపోయింది. వాడు గంప కింద పెట్టాడో లేదో పచ్చని పొదల్లో దాక్కున్న మన ఎలుక, దాని పేరే హిరణ్యకుడు, మెరుపులా బయటికి వచ్చి తన పదునైన పళ్లతో క్షణాల్లో ఆ గంపను కొరికిపారేసింది. అంతే, ఇంక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తాబేలు మెల్లగా వెళ్లి నీళ్లలోకి జారిపోయి తన ప్రాణాలు దక్కించుకుంది. సరిగ్గా అదే సమయానికి కాకి కాకా అని గట్టిగా అరిచి సిగ్నలిచ్చింది. చనిపోయినట్లు నటిస్తున్న జింక ఒక్క ఉదుటన లేచి అడవిలోకి మాయమైపోయింది. వాటర్ రెస్క్యూ కదా. చివరికేమైంది? ఆ అత్యాశాపరుడైన వేటగాడు పాపం నిర్ఘాంతపోయాడు. జింక ఎలాగూ దొరకలేదు. కనీసం తాబేలైనా ఉందేమో అని వెనక్కి వచ్చి చూస్తే గంప ఖాళీ. అత్యాశకు పోయి ఉన్నదాన్ని కూడా కోల్పోయి వట్టి చేతులతో మిగిలాడు. కాని మన నలుగురు మిత్రులు మాత్రం ప్రాణాలతో క్షేమంగా సంతోషంగా మళ్లీ కలుసుకున్నారు. ఎంత క్రూరమైన శత్రువునైనా సరే మనం సరైన ప్రణాళికతో, ఐకమత్యంతో ఇట్టే ఓడించవచ్చు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? నా ప్రియమైన చిట్టినేస్తాలు, ఈ ప్రాచీన అటవీ రహస్యం మనకు నేర్పిన పాఠం ఇదే. మంచి మిత్రులు తోడుంటే, దానికి తోడు మనం బుద్ధిబలం కూడా కలిస్తే ఎంతకి ఆపదనైనా చాలా సులభంగా అధిగమించవచ్చు. మనం ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేసి ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు కష్టమైన పనులు కూడా పూలపాన్పులా మారిపోతాయి. మన స్నేహితులకు కష్టమొచ్చినప్పుడు అండగా నిలబడటం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో, ఈ కథను ముగించే ముందు
మీకందరికీ నాదొక చిన్న ప్రశ్న. ఈరోజు ఇతరులకు సహాయం చేసే ఆ తెలివైన స్నేహితుడు మనలో ఎవరవుతారు? కాకి, జింక మరియు ఎలుకలాగా మనమంతా కూడా మనకున్న ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించి తోటివారికి సహాయం చేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. దీని గురించి ఆలోచిస్తూ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి స్నేహాన్ని పంచుదాం. ఇలాగే ఎప్పుడూ ఆనందంగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉందాం.